నిగమాలు ఆగమాలు ఈ రెండు కూడా ఒకటేనా వేరువేరా? నిగమ ఆగమాలు మనకి లలిత సహస్రనామ స్తోత్రంలో నిజాజ్ఞారూప నిగమా, అమ్మవారి ఆజ్ఞలే నిగమాలంటే వేదాలు. దైవతత్వం నుంచి ఆవిర్భవించిన వేదాలు. యస్య నిశ్వసితం వేదాహ, పరమేశ్వరుడు యొక్క నిశ్వాసంలో నుంచి వేదం వచ్చింది. దైవము యొక్క నాదస్వరూపమే వేదము. అందువల్ల వేదం నిగమము అంటే వేదం. ఈ లలితా సహస్రనామంలోనే సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక, సమస్తమైన ఆగమాల సముదాయము ఒక ముత్యపు చెప్పైతే అందులో ఉన్న ముత్యం అమ్మవారు అని నిగమాలు ఆగమాలు రెండింటిని గురించి చెప్పారు. కానీ నిగమమేమో అమ్మవారి ఆజ్ఞల నుంచి వచ్చిందన్నారు, ఆగమమేమో సమస్తమైన ఆగమాల మధ్యలో అమ్మవారు ముత్యంలా ఉంది అన్నారు. అంటే నిగమం ఆగమం వేరని తెలుస్తుంది. నిగమము అంటే వేదం. ఆ వేద ధర్మాన్ని అనుసరించి వేదము ఏ పద్ధతిని సూచించిందో ఆ పద్ధతి ప్రకారం మనం ఆరాధించుకోవడానికి వీలుగా ఒక దేవాలయ నిర్మాణం. మన ఇంట్లో పూజా విధానంలో, పూజా మందిరంలో కానీ లేకపోతే దేవాలయంలో కానీ నిత్యము చేసే కార్యక్రమాలు, నైమిత్తికంగా వచ్చే ప్రత్యేకమైన వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది క్రియాకలాపాలన్నీ ఏ పద్ధతిలో చేయాలి, బ్రహ్మోత్సవాలు వస్తే ఏం చేయాలి, అసలు ఆలయ నిర్మాణం ఎలా జరగాలి, తూర్పు వైపున ఏమి ఉండాలి, పడమటి వైపున ఏమి ఉండాలి, విగ్రహం ఎంత ఉండాలి, గర్భగుడి ఏ విధంగా ఉండాలి, ఈ మొత్తం ఆలయ నిర్మాణం కానీ ఆలయంలో జరగవలసిన అర్చా విధానం మొత్తాన్ని, ఉపాసనా విధానాన్ని, ఆలయమే కాదు మన ఇంట్లో ఉండే అర్చా విధానాన్ని, మన ఇంట్లో పూజా మందిరం ముందు కూర్చుని మనం అర్చన చేసుకున్నా కూడా ఆ అర్చన ఎలా చేయాలి, దాని విధానం ఏమిటి, ఈ దైవ ఆరాధనా విధానానికి సంబంధించిన విశేషాలను తెలిపే విజ్ఞాన శాస్త్రం ఆగమం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచే వచ్చింది. దీనికి మూల సూత్రం వేదం. వేదం నుంచి ఆగమం ఆవిర్భవించింది. నిగమము ఆగమము రెండు ఒకదానికి ఒకటి సంబంధించినవి, కానీ రెండు ఒకటి కాదు. నిగమం ప్రధానమైనది వేదం, అందులో నుంచి ఆగమం వచ్చింది. దైవ స్వరూపాన్ని చెప్పేది వేదం, ధర్మస్వరూపాన్ని చెప్పేది వేదం. ధర్మస్వరూపుడైన ఆ దైవాన్ని ఆరాధించి ధార్మికమైన దివ్య శక్తిని మనం సంపాదించుకోవడానికి ఉపాసన ఎలా చెయ్యాలో, ఆలయం ఎలా ఉండాలో, ఉత్సవాలు ఎలా నిర్వహించుకోవాలో తెలియచేసే శాస్త్రం ఆగమం. ఈ రెండింటికి ఒక సంబంధం ఉంది, కానీ రెండు వేరువేరు శాస్త్రాలు కానీ మనం అర్థం చేసుకోవాలి.